హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. భార్యని నేనుండగా వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది సరోజ. తనకి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సరోజ తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. తనకి ఎలాంటి న్యాయం కావాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సరోజ గారు. నమస్తే మేడం. చిన్నమ్మాయిలా ఉన్నావు. నా పేరు సరోజ మేడం. మా ఆయన పేరు రమేష్. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది మేడం. పెళ్ళయింది. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. చిన్నగా ఉన్నావు చూడడానికి చాలా. ఇద్దరు ఎంత వయసు ఉంటుంది పిల్లల్ని? ఒక అమ్మాయి ఏమో 2 years, బాబు ఏమో 4 years. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 years. 8 years. ఓకే, చెప్పమ్మా సమస్య ఏంటి? మా ఆయన ఇది వరకు లాగా ఉండట్లేదు మేడం నాతో. ఇది ఫస్ట్ లో అయితే నా మీద చాలా ప్రేమ, చాలా కేరింగ్, చాలా బాగా చూసుకుండేవాళ్ళు. చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మధ్యన అయితే అసలు పట్టించుకోవట్లేదు నన్ను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే, బాగానే ఉంది. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, జాబ్ కూడా మంచిగానే చేస్తున్నారు. అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్, బాగానే చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు, బయటే ఉంటున్నారు. ఫోన్ చేస్తే సీరియస్ అవుతున్నారు, మాట్లాడట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు. పాపం పిల్లలేమో చాలా ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు కదా, ఏడుస్తున్నారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు. చెప్తే ఏమైనా పని కావాలని అంటే బయట పెడదాం, పని కావాలి అమ్మాయికి, కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అని అన్నారు. ఇది వరకు వేరే ఈ ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ పరిచయం చేపించారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అని, మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు. సరేలే ఒకసారి చూసాను కదా అని జస్ట్ చూపించారు అనమాట, అంతే. అయితే సరేలే ఒకసారి చూసాను కదా, బాగుంది, పిల్లలకు కూడా కేర్ గా చూసుకుంది ఆ రోజు, సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటది కదా అనేసి తెమ్మని చెప్పాము. అయితే తెచ్చారు. ఇంకా కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు. ఉండి మంచిగానే ఉన్నది అమ్మాయి కూడా. మా ఆయన్ని గాని, నన్ను గాని, మా ఫ్యామిలీ పిల్లల్ని గాని, ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా చూసుకుండేవాళ్ళు. కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ కావగా ఒకరోజు సడన్ గా మార్కెట్కి వెళ్ళా, కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఒకటే బెడ్ మీద ఉన్నారు. ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా. ఇంకేం చేయాలో తెలీదు, ఇంకా ఏడుపు వచ్చింది, ఎవరిని చెప్పాలో తెలీదు. మమ్మీ డాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు. మా అత్త మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు. మా అత్తయ్య చనిపోయారు, మా మామయ్య కూడా చనిపోయారు. చాలా ఘోరంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్, అదనేది మైండ్ లోంచి ఫస్ట్ తీసేసాయి. సో నార్మల్ గా మీ ఆయన నీతో చాలా రోజుల నుండి మాట్లాడలేదు అన్నా, ఎన్ని రోజులుగా మాట్లాడలేదు నీతో సరిగ్గా? ఒక 3-4 నెలలు అవుతుంది మేడం. 3-4 నెలల్లో ఇదంతా జరిగింది? ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది? ఆ అమ్మాయిని తెచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఏమని చెప్పి తీసుకొచ్చాడమ్మా ఇంటికి? అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? రిలేటివ్స్, ఫ్రెండ్స్, చదువుకుంది, స్టడీ అయిపోయింది, జాబ్స్ ఏం దొరకట్లేదు, మన దగ్గర ఇంట్లో వండుకొని ఏదైనా జాబ్స్ వెతుకుదామా, మనం ఏదో ఒక దారి చూపిద్దామంటే సరే ఆడపిల్ల కదా, మన ఇంట్లో ఉంటే బెటరే కదా అని నేను తెచ్చుకున్నా. ఏదో ఒకటి ఇక్కడ పనిపిస్తే మంచిదే కదా, మన ఫ్యామిలీ మెంబర్ లో కలిసిపోద్ది కదా అనే విధంగా నేను అనుకున్నా. వచ్చిన 2 months లో నిన్ను, పిల్లల్ని, మీ ఆయన అందరినీ బాగా అంటే చాలా బాగా, నేను కూడా అవసరం లేకపోయినట్టు చూసుకుంటుంది. అప్పుడు నీకు డౌట్ రాలేదు ఈవిడేంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఎంత చక్కగా ఉంది కదా, అంటే ఇంట్లో ఇంకా పని కోసం పనిపిస్తున్నారు, పాప మీద బాగా చూసుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటున్నారు. నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా, ఇంటి పని, తర్వాత పిల్లల పని, అన్ని పనులు అలానే నేను ఇంకా నమ్మకంతో ఇంకా వదిలేసాను. రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసాము? ఎంతకాలం తర్వాత? 2 నెలల తర్వాతే చూసాను. 2 నెలల తర్వాత చూసావు. అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? ప్రతిసారి వెళ్తుంటే. బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. పిల్లలు ఎక్కడ పడుకుంటారు, ఈవిడ ఎక్కడ పడుకుంటది? ఈవిడ వేరే కింద హాల్లో పడుకుంటారు, పిల్లలు నేను బెడ్ మీద పడుకుంటాము. అతను డ్యూటీలో ఉంటారు, నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, అంతగానం ఉండరు, పగలే వస్తారు డ్యూటీ నుంచి. తర్వాత ఈ సన్నివేశం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా?
ఇంకా ఏం చేయాలో తెలియలేదు సార్. మస్తు బాధపడినా, దాన్ని తిట్టినా కూడా కొట్టినా ఆయన నా వదలను అంటుంది, నీ మొగుడు నేను వదలను. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన కూడా నాకు ఇద్దరు కావాలని అంటున్నాడు. ఇద్దరు గోల ఎవరికి తగ్గిద్దు. ఇవి చూసి అందరూ ఇదే స్టార్ట్ చేశారు. ఆయనకి ఇద్దరు అన్నట్టు. అయితే ఇప్పుడు వదలను, ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అమ్మాయి కావాలంటున్నాడు, ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. సో నా పిల్లలకి నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చిన. అబ్బా, ఆ అమ్మాయికి ఎవరు లేరంటే ఇంకా ముందు నువ్వు చెప్పడానికి అమ్మాయికి ఆ అమ్మాయి గురించి ఏ ఊరు, తన అవేం నేను అడగలేదు సార్. పని చేస్తుంది, పని చేయించేసుకుంటుంది, కానీ ఆవిడ అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిలేషన్ అనేది అని అడగాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, ఎక్కడో ముంబైలో ఎక్కడో ఉంటారని చెప్పారు. సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట, ఎవరో పెంచిన వాళ్ళు అంటే అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎంతవరకు చదువుకుంది, అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు? అమ్మాయి చదువుకుందంట, అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ సొంత రిలేటివ్స్ కాదంట, అంటే సొంత పేరెంట్స్ కాదంట, పెంచుకున్నారంట అమ్మాయిని. ఇప్పుడు వదిలేసారా? ఇప్పుడు వదిలేసారో లేదా అనేది మరి నేను అడగలే. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నానని మాత్రం చెప్పింది అడిగితే. అందువల్ల నీకు ఆ 2 months లోను పేరెంట్స్ ఎవరో ఫోన్ చేయలే అమ్మాయికి. ఫోన్ చేయలేదు. వాళ్ళ నుంచి దూరంగా వచ్చింది కదా నువ్వు నమ్మేసావు, నేను మీ ఆయన అంటే నమ్మేశాను. నీకు ఇష్టం కాబట్టి. అవును. కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా. తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది. మరి కోపం వచ్చి మెడపట్టుని బయట గెంటలేదా? గెంటినా అప్పుడు మా ఆయన అడ్డేస్తున్నాడు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటది ఆయన ఆపేస్తున్నాడు కదా అనేసి. మీ పేరెంట్స్ అమ్మా? మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. పిలిచావా, పిలిచి చెప్పావా? మరి లేదు చెప్పలేదు, చెప్తే బాధపడతారని ఇంకా నేను చెప్పలేదు. నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనుకున్నాను. పిల్లలు ఎదుర్కొంటే ఈ దరిద్రం అంతా జరుగుతుంది. అంతే. మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసావు, పిల్లలు ఇంట్లో ఎన్నిసార్లు జరిగిందో నాకైతే తెలియదు, నేనైతే ఒకసారి చూసిన. పిల్లలు చూస్తుంటారు. మార్కెట్ కి ఆవిడ ఎందుకు తీసుకెళ్ళాలా, పిల్లల్ని చూసుకుంటుందా ఇంట్లో? పిల్లల్ని ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు ఆవిడ తోడు. అతను బయటకు వెళ్ళారు, అతను లేరు అప్పటికి. నేను వచ్చేసరికి సడన్ గా అతను ఉన్నారు, ఇంకా అమ్మాయి ఇంకా వాళ్ళతో పాటు ఉంది. అనిపిస్తుందమ్మా ఇప్పుడు? పర్వాలేదు, కొద్దిగా ఏదో కొద్ది మెల్ట్ అవుతున్నావా, పర్లేదు అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు అంటే మా ఆయన మంచోడే, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి ఇల్లు వాకిలు అన్ని అంటే మా ఆయన మంచోడేనే, యాక్చువల్ గా మంచోడేనే, బట్ దాని వల్లే అలానే తయారయ్యాడేమో అని అనిపిస్తుంది. ఈ అమ్మాయి కూడా మంచిదే కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఈ ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నిటిలో ఈ అమ్మాయి మంచిదిగానే అనిపిస్తుంది కదా. నువ్వేమైనా కొద్దిగా మెల్ట్ అవుతున్నావా? మంచిదయా అని అనిపించింది, కానీ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అమ్మాయి మీద అయితే కనుక నీకు ఇప్పుడు పేకల్లోతు కోపం ఉందిగా? కోపం అయితే ఉంటది కదా సార్. మార్కెట్ కి ఎంతసేపు వెళ్ళి వస్తావు నువ్వు? నేనా ఒక 1/2 hour లో వెళ్ళొస్తా, దూరం వెళ్ళాలి కొంచెము. మీ ఆయనకి నీకు మధ్యన ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎంట్రీ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఆ 5 months 6 months సరిగ్గా చూసుకోకపోవటం తప్ప అవసరాలు చూసుకుంటున్నాడు. భార్య భర్తలుగా మీ ఇంట్లో ఇద్దరి మధ్యన బాధ్యతలు సంబంధం అన్ని ఉంది. రెస్పాన్సిబిలిటీ అన్నిగా చూసుకుంటున్నారు, పిల్లల విషయంలో గానీ నా విషయంలో గానీ మా పేరెంట్స్ విషయంలో కూడా చాలా మంచిగా తాగుడు గీగుడు ఏం చూసుకుంటున్నారు, అలవాటు ప్రాబ్లం లేదు. ఏం లేదు. నాకేమైనా కావాలి అని అనుకుంటే నాకన్నా ముందే గెస్ట్ చేసి తెచ్చేస్తారు అనమాట, అంత బాగా చూసుకుంటారు. గుడ్ గుడ్. ఇప్పుడు ఆ గెస్ కూడా చేయట్లేదు, గెస్ట్ కాదు కదా, అసలు నేను తిన్నానో లేదో కూడా అడగట్లేదు. అడుగుతాడులే, తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగానే అదే కొత్తగా తాకింది కదా అందుకోసమే. సర్లే.